ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ ఎందుకు నాన్న? జరిగిందేదో జరిగిపోయింది. అయినా నువ్వు కావాలని చేయలేదుగా. ఆ రోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు? మిమ్మల్ని వేరు చేసి మాట్లాడాను. చాలా తప్పుగా మీతో ప్రవర్తించాను. అవన్నీ తలుచుకోవడానికి కూడా నా వల్ల కావడం లేదు. నాన్న దర్శన్, మమ్మల్ని నువ్వు అన్న మాటలు ఆ క్షణం వరకే బాధ కలిగిస్తాయి. కాని ఇలా నాకు ఎవరూ లేరు అని కాదనుకుని వెళ్ళిపోతే మేమెలా బతుకుతామయ్యా? మా పిల్లల మీద మేము కొండంత ప్రేమను పెంచుకునే కదా బతుకుతున్నాం. ఆ ప్రేమను మించి మాకు ఈ లోకంలో ఏది గొప్ప కాదు. మా బిడ్డలు బావుండాలి, మాతోనే కలకాలం కలిసి ఉండాలనే స్వార్థం ఎవరి దృష్టిలో తప్పైనా మాకు మాత్రం గొప్పే. ఇంకెప్పుడు మా నుంచి పేరుగా వెళ్ళొద్దు దర్శన్, మేం తట్టుకోలేము. మాటిస్తున్నాను పెద్దమ్మ. నా కుటుంబంలో అందరికీ మాటిస్తున్నాను. ఇంకెప్పుడు ఎవ్వరినీ బాధ పెట్టను. ఈ మాట నేను నీతో కూడా చెప్తున్నాను శరణ్య. నీ విషయంలో నేను చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను. నిన్ను బాధ పెట్టాను. యాజ్ ఎ హ్యూమన్ నేను నీతో అలా బిహేవ్ చేయటం వెరీ బ్యాడ్. నువ్వు చాలా మంచిదానివి శరణ్య. అందుకే అప్పుడు నేను నాకు తెలియకుండా చేసిన ఎన్నో తప్పుల్ని పెద్ద మనసు చేసుకుని క్షమిస్తూ వచ్చావు. అది చాలా గొప్ప విషయం శరణ్య. ఎవరు చెప్పారండి నేను మిమ్మల్ని క్షమిస్తూ వస్తున్నానని? భరిస్తూ కదా వస్తున్నాను. శరణ్య, భరించడం అంటే అది నీ ఇష్టంతోనే కదా. తప్పక ఏం చెయ్యాలో, ఎవరితో బాధ చెప్పుకోవాలో అర్థం కాక అలా భరిస్తూ వచ్చాను. దీని వర్షనిటీ ఏదో తేడా కొడుతుంది. అవునమ్మి, నాకు కూడా అట్టాగే ఉండదే. అమ్మా శరణ్య, ఏంటమ్మా ఎప్పుడు లేంది ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పటికీ నేను మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడగలను అత్తయ్య గారు? నాకు మనసు అనేది ఉంది కదా. పెళ్ళైన నాటి నుంచి ఆ మనసు కన్నీళ్లతో తడవని రోజంటూ లేదని మీకు కూడా తెలుసు కదా అత్తయ్య గారు. అయినా కాని మీరు ఇప్పటి వరకు నా కన్నీళ్లు తుడుస్తూ నా పక్కన నిలబడి ధైర్యాన్నిస్తూ ముందుకు నడిపిస్తూనే వచ్చారు. కానీ ఏనాడు మీ కొడుకు నా మీద చూపిస్తున్న పైశాచికత్వాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోయారు. శరణ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బయటకు తీస్తున్నావు? దర్శన్ మారిపోయాడు కదా అని మీరనుకుంటే సరిపోతుందా అత్తయ్య గారు? ఆ నమ్మకం నాకుండాలి కదా. ఇవాళ నన్నేదో ఈయన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారని మీరు మురిసిపోవడం తప్ప ఈయనలో మార్పొచ్చి మంచిగా మారిపోయాడని నేనెలా నమ్మకంతో బతకాలి? అసలు ఈ మనిషి ఈ రోజు తన అవసరం కోసం ఈ ఇంట్లో తనకున్న విలువ ఎక్కడ పడిపోతుందనో నా మీద జాలి చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. నా భర్త మంచిగా మారాడు అంటే మాత్రం ఆ మాటని ఒప్పుకునేంత అమాయకత్వం నాలో లేదు.
శరణ్య, దర్శన్ గురించి నువ్వు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈయన నాతో ప్రేమగా ఉంటున్నారు అంటే కూడా హ్మ్, నాకు ఆశ్చర్యంగా ఉంది బావగారు. నిన్నటి వరకు నేనేదో తప్పు చేశాను అని ప్రచారం చేస్తూ నేను పక్కన ఉండగానే మరొక అమ్మాయిని ప్రేమిస్తూ తిరిగారు. పైగా నేను మంచిదాన్ని కాదు అంటూ నన్ను విడాకులివ్వమని టార్చర్ చేశారు. చివరికి ఈ గడప దాటించి ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయించిన ఘనత నా కంటగట్టే ప్రయత్నం చేశారు. సడన్ గా ఇలా బుద్ధిమంతుడిగా మారిపోవడమేంటో నాకేం అర్థం కావడం లేదు. అమ్మా శరణ్య, అల్లుడు గారు ఒకప్పుడు ఎలా ఉంటే నీకేంటమ్మా? ఇవాళ నీ కోసం మారిపోయి వచ్చాడని మంచిగా మనసుకు తీసుకోవచ్చు కదా. ఎందుకమ్మా ఈ నెగిటివ్ ఆలోచనలు నీకు? ఏయ్ శరణ్య, ఇలా పిచ్చి పట్టినట్టు మాట్లాడి నీ పుట్టింటి పరువు తీయకే, నీకు దండం పెడతాను. నేను పరువు తీయడం ఏంటమ్మా? ఆ రోజు నాన్న మీద కూడా నా భర్త చేయి చేసుకున్నాడు కదా. అది నా పుట్టింటి పరువు తీయడం కాదా? దాన్ని నేను సన్మానంగా ఫీల్ అవ్వాలా? ఈ మాట నా చెవిన పడినప్పుడు ఇక్కడ ఎలా ఉండాలి? మీకు పర్వాలేదేమో, కానీ నాకలా లేదమ్మా. చచ్చిపోవాలనిపించింది. ఇక చాలా ఆపు. నేను ఆపను. నేను ఆయనతో కాపురం చెయ్యలేను. ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియని మనిషితో నేనిలా దౌర్భాగ్యపు బతకలేను. శరణ్య, పిచ్చి పట్టిందా నీకు? అమ్మా, మీరెవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. నా ఏడుపేదో నన్ను ఏడవనివ్వండి. ఈ సీన్ ఏంది? అటు తిరిగి ఇటు తిరిగి నీకు అనుకూలంగా మారినట్టు అనిపిస్తా ఉండదే. అదేగా నాకు అర్థం కాని కంటెంట్. నాకు అర్థమవుతుంది వదిన, నువ్విదంతా కావాలనే నా కోసమే చేస్తున్నావు. ఎలాగైనా నీకు అన్నయ్యతో విడాకులవ్వాలనే అందరి మధ్య చెడ్డదానిగా ప్రవర్తిస్తున్నావు. ఆ